నానోస్కోప్ అనేది ఏంటంటే భుజానికి సంబంధించిన సమస్యలకి ఒక రెవల్యూషనరీ టెక్నాలజీ ఇది. ఇదివరకు భుజానికి సంబంధించి ఓపెన్ సర్జరీస్ లేదా ఆర్థోస్కోపిక్ సర్జరీస్ చేసేవాళ్ళవి. వీటిలో మనం కట్ చేయాల్సి వచ్చేది, అది జాయింట్ ఓపెన్ చేయాల్సి వచ్చేది, లేదా ఆర్థోస్కోప్ విధానంలో ఒక 1 సెంటీమీటర్ కట్ చేయాల్సి వచ్చేది. 3-4 చోట్ల భుజానికి కట్ చేసి ఒక 7 మిల్లీమీటర్ కెమెరాని జాయింట్ ప్రవేశపెట్టి టీవీలో చూస్తూ ఆపరేషన్ చేసేవాళ్ళు. ఇందులో ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఏంటంటే నానోస్కోపీ అంటాం. ఈ నానోస్కోపీ విధానంలో ఎక్కడ జాయింట్ని కట్ చేయాల్సిన అవసరం లేదా స్కిన్ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఒక 2 మిల్లీమీటర్ కంటే తక్కువ సైజు ఉండే నీడిల్ ఒకటి ఉంటుంది. థ్యాంక్స్ టు టెక్నాలజీ ఈ నీడిల్ చివరిలో ఒక కెమెరా ఉంటుంది. ఈ నీడిల్ని మనం జస్ట్ పేషెంట్కి ఎలాగైతే ఇంజెక్షన్ ఇస్తామో అదే విధానంలో, అంత సింపుల్ విధానంలో మనం లోకల్ అనస్థీషియాలో, మా అనస్థీషియా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ లోకల్ అనస్థీషియా ఎక్కడైతే ఆపరేషన్ చేస్తామో అదే ఏరియాలో అనస్థీషియా సరిపోతుంది. ఈ లోకల్ అనస్థీషియాలో ఆ నీడిల్ని జాయింట్లో ప్రవేశపెట్టి టీవీలో, ఒక టీవీ తెర మీద మనం ఈ జాయింట్లో డ్యామేజెస్ అన్ని గమనించి ఆ డ్యామేజ్ని ఏదైతే మనం ఇదివరకు ఎక్స్రే ద్వారా ఎంఆర్ఐ స్కాన్ ద్వారా ఉన్న డ్యామేజ్ ఏవైతే మనం గమనించామో ఆ డ్యామేజ్ని మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. అంటే డ్యామేజ్ ఉందా లేదని కన్ఫర్మ్ చేసుకుని అదే సమయంలో ఒకవేళ డ్యామేజ్ ఉన్నట్టయితే వేరే ఒక నీడిల్ ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ని, ఈ నానో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అవన్నీ 2 to 3 మిల్లీమీటర్ సైజ్ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అంటే ఎక్కడ మనం కట్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా స్మాల్ ఇన్స్ట్రుమెంట్స్, ఈ నానో ఇన్స్ట్రుమెంట్స్తో మనం జాయింట్లో ప్రవేశపెట్టి టీవీలో చూస్తూ ఈ జరిగిన డ్యామేజ్ని మనం అదే సమయంలో రిపేర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ నానోస్కోప్ విధానంలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది లోకల్ అనస్థీషియాలో చేయొచ్చు, దీనికి జనరల్ అనస్థీషియా కానీ కంప్లీట్ అనస్థీషియా అవసరం లేదు. రెండోది, అందువల్ల హై రిస్క్ పేషెంట్స్, వృద్ధులు, ఎవరైతే 60-70 ఏళ్ళ పైబడిన 80 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఉంటారో, ఎవరికైతే అనస్థీషియా రిస్క్ ఉంటుందో వీళ్ళకి మనం జనరల్ అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ లోకల్ అనస్థీషియాలో ఆపరేషన్ అయిపోతుంది కనుక అనస్థీషియా వాళ్ళు వచ్చే రిస్క్స్ ఉండవు వీళ్ళకి. రెండవది ఏంటంటే మనం లోకల్ అనస్థీషియాలో ఆపరేషన్ చేస్తాం కనుక వీరికి సేమ్ డే డిశ్చార్జ్, అంటే డే కేర్ ప్రొసీజర్ అంటాం. ఆపరేషన్ అయిన రోజే, ఈ నానోస్కోపీ విధానంలో ట్రీట్మెంట్ అయిన రోజే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. హాస్పిటల్ ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. అందువల్ల వీళ్ళకి ఆపరేషన్లో ఉండే ఖర్చు కూడా తగ్గుతుంది అండ్ పేషెంట్ కూడా కంఫర్టబుల్గా తన ఇంటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మార్నింగ్ ఆపరేషన్ చేసుకుని ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా రెండవది, దీంట్లో మనం స్కిన్ని కట్ చేయాల్సిన అవసరం ఉండదు. అందువల్ల స్కార్స్ ఏం పెద్దగా కనిపించవు దీంట్లో, ఓన్లీ నీడ్లే వాడతాం కనుక ఈ షోల్డర్ జాయింట్ మీద ఎక్కడైతే మనం కట్ చేస్తామో అటువంటి స్కార్స్ ఏమి ఉండవు, ఎందుకంటే దీనిలో కత్తి పెట్టి కట్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ ఆపరేషన్లో. మూడవది, దీనికి కట్ చేయం కనుక, స్కిన్ కనుక కట్ చేయం కనుక దీనికి స్టిచెస్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకే దీన్ని నో నైఫ్ నో స్టిచ్ సర్జరీ అంటున్నాం మేము ఈ నానోస్కోప్ విధానంలో. ఇది ఒక రెవల్యూషనరీ టెక్నాలజీ. అండ్ నాలుగవది ఏంటంటే ఈ నానోస్కోప్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కనుక నార్మల్ స్ట్రక్చర్స్, నార్మల్ టిష్యూస్, మజిల్స్ కావచ్చు, లోపల ఉండే లెగమెంట్స్ కావచ్చు, ఇవన్నీ వాటి యొక్క డ్యామేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది చాలా ఎట్రమాటిక్గా, అంటే వేరే నార్మల్ స్ట్రక్చర్స్ని డ్యామేజ్ చేయకుండా చాలా చిన్నదిగా ఉంటుంది కనుక ఓన్లీ మనం దాన్ని జాయింట్లో ప్రవేశపెట్టి డ్యామేజ్ పోర్షన్ మాత్రం రిపేర్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల డ్యామేజ్ సరి చేసేటప్పుడు నార్మల్ టిష్యూస్ని డ్యామేజ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీంట్లో ఈ నార్మల్ టిష్యూస్ డ్యామేజ్ తక్కువగా ఉంటుంది కనుక పేషెంట్ కూడా పెయిన్ తక్కువగా ఉంటుంది, వీళ్ళ రికవరీ కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే బెటర్గా ఉంటుంది. ఈ నానోస్కోప్ విధానంలో భుజానికి సంబంధించి మన కామన్గా గమనించే సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఫ్రోజన్ షోల్డర్ అంటాం, అంటే భుజం బిగుసుకుపోయే సమస్య ఏదైతే ఉంటుందో ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే విధానంలో అనే సమస్యకి మన నానోస్కోప్ విధానంలో పరిష్కారం చేయొచ్చు. అంటే సాధారణంగా ఫ్రోజన్ షోల్డర్కి మనం మందులు, ఎక్సర్సైజెస్, కొన్ని సందర్భాల్లో ఇంజెక్షన్తో ట్రీట్మెంట్ చేస్తుంటాం. వీటితో తగిన వారిలో కొంతమంది ఎవరైతే ఉంటారో ఈ ఫ్రోజన్ షోల్డర్ సమస్యకి మనం నానోస్కోప్ విధానంలో శాశ్వత పరిష్కారం కలుగజేయచ్చు. ఇందులో కూడా మనం డే కేర్ ప్రొసీజర్ మార్నింగ్ చేసి ఈవినింగ్ పంపించేసేవచ్చు, లోకల్ అనస్థీషియా చేసి పంపించే అవకాశం ఉంటుంది. ఇంకా రెండవది గమనించినట్టయితే షోల్డర్ యొక్క మజిల్ టేర్స్, ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం. మీరు ఇక్కడ గమనించినట్టయితే సో చిన్నపిల్లల్లో టీకాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అలాగే నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా మన గవర్నమెంట్ ఈ వ్యాక్సిన్స్ని ప్రమోట్ కూడా చేస్తున్నాయి. దానికి ఒక ప్రాపర్ షెడ్యూల్ ఉంది. అలాగే అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళల్లో కూడా వ్యాక్సిన్స్, టీకాలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం. సో యూజువలీ 50 వయసు పైగా ఉన్న వాళ్ళకి ఈ ఇమ్యూనిటీ అంటే బాడీ సహనశక్తి అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగే దాంతోపాటు షుగరు, బీపీ, గుండె జబ్బు, లివర్ జబ్బు లేదా కిడ్నీ డిసీజ్ ఇవి ఉన్న వాళ్ళకి, ఈ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది ఇంకా తక్కువ ఉంటుంది అండ్ వేరే ఇతర ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం లంగ్ డిసీజెస్ తీసుకున్నాం అనుకోండి, లంగ్లో ఆస్తమా ఉన్నవాళ్ళు, లంగ్ క్యాన్సర్స్ ఉన్నవాళ్ళు, లేదా ఇటువంటి సమస్యలు కూడా మనం ఈ నానోస్కోప్ విధానంలో ఆ మజిల్ రిపేర్ చేసే అవకాశం ఉంటుంది. వైరస్, ఇప్పుడు కోవిడ్ ఎలా అయితే వైరస్, అలానే ఇన్ఫ్లుయెన్జా కూడా వైరస్. సో స్వైన్ ఫ్లూ వినుంటారు మీరు, H1N1 వినుంటారు. సో ఇవన్నీ ఇన్ఫ్లుయెన్జాలో రకాలు. సో దీంట్లో ఏంటంటే ఇన్ఫ్లుయెన్జా, అడల్ట్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది ఎవ్రీ ఇయర్ మన సైంటిస్ట్స్ 4 టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జాకి మనకి వ్యాక్సిన్ క్రియేట్ చేసి ఎవ్రీ ఇయర్ కొత్త వ్యాక్సిన్ రిలీజ్ చేస్తారు. సో ఈ వ్యాక్సిన్ ఎవరెవరు తీసుకోవాలంటే ఎనీ ఏజ్ గ్రూప్, సో అబౌవ్ 16 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
కాకపోతే బ్రాంకియల్ ఆస్తమా లేదా సిఓపిడి లేదా లంగ్ క్యాన్సర్స్ లేదా బీపీ షుగర్ ఉన్నవాళ్ళు లేదా కిడ్నీ డిసీజ్ హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా తీసుకోవాలి. సో ఇవి ఎందుకు తీసుకోవాలి అంటే ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మనకి క్లైమేట్ చేంజ్ అవుతుంది. సో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల తరచుగా జలుబులు, దగ్గులు, తుమ్ములు వస్తాయి. సో వీటి వల్ల మనకి ఏమవుతుంది, ఇదే కాకుండా కొన్ని సందర్భాల్లో ఈ భుజంలో ఉన్న టిష్యూస్ లేదా ఇంపింజ్మెంట్ అంటాం, ఇంపింజ్మెంట్లో కూడా మన నానోస్కోపీ విధానంలో ఆ టిష్యూస్ ఏవైతే ఒకదానికి రుద్దుకుంటున్నాయో, రాపిడికి గురవుతున్నాయో వాటిని కూడా క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి పద్ధతిలో భుజానికి సంబంధించిన చాలా సమస్యలకు మనకి నానోస్కోపీ విధానంలో మనం ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా ఈ నానోస్కోపీ విధానాన్ని మిగిలిన సమస్యలు అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ అంటాం, అది మోకాలు కావచ్చు, మోచేయి కావచ్చు, లేకపోతే యాంకిల్ జాయింట్ కావచ్చు, లేదా హిప్ జాయింట్ కావచ్చు. ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఎవరికైతే ఈ డ్యామేజ్ అవుతాయో ఎక్కువగా వీళ్ళంటే మజిల్ ఇంజరీస్ లేదా సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ లేదా లిగమెంట్ ఇంజరీస్ అంటాం. ఈ లిగమెంట్ ఇంజరీస్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇటువంటి వాటిని కూడా మన నానోస్కోపీ విధానంలో సరిచేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోకాలకు సంబంధించినట్టయితే ఈ లిగమెంటేర్స్ అంటాం, ఏసీఏ లిగమెంటేర్ అంటాం, దాన్ని మనం సరిచేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెనిస్కస్ టెస్ట్ అంటాం, ముఖ్యంగా మెనిస్కస్ టెస్ట్కి నానోస్కోపీ విధానం బాగా పనిచేస్తుంది. ఎందుకంటే సాధారణ ఆదర్శ విధానంలోగా మనం కట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఓన్లీ నీడిలో పెట్టి నీడిల్తోనే నానో ఇన్స్ట్రుమెంట్స్ మనం సరిచేసే అవకాశం ఉంటుంది. ఈ మోకాలకు సంబంధించిన మెనిస్కస్ అనే టిష్యూ జాయింట్ మధ్యలో ఉన్న టిష్యూని ఏదైతే దాని డ్యామేజ్ కూడా సరిచేసే అవకాశం ఉంటుంది. అలాగే మడమకు సంబంధించి యాంకిల్కి సంబంధించిన మైనర్ డ్యామేజ్ని కూడా మనం ఈ నానోస్కోపీ విధానంలో సరిచేసే అవకాశం ఉంటుంది. అలాగే హిప్ జాయింట్కి సంబంధించిన సమస్యలు కూడా హిప్ జాయింట్లో ఉండే టిష్యూ ల్యాబ్రమైన టిష్యూ డ్యామేజ్ దీన్ని కూడా మన నానోస్కోపీ విధానంలో సరిచేసే అవకాశం ఉంటుంది. అలాగే మోచేతికి సంబంధించి అలాగే మణికట్టుకు సంబంధించి ఉండే డ్యామేజ్ని కూడా లిగమెంట్ ఇంజరీస్ వాటిని కూడా మనం నానోస్కోపీ విధానంలో సరిచేసే అవకాశం ఉంటుంది.